ఇవాళ కొత్తగూడెంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆయన మధ్యాహ్నం 2:15 కొత్తగూడెంకు చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. కొత్తగూడెంలో యూనివర్సిటీ ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2:45 అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ పర్యటనలో జిల్లా అభివృద్ధి, యూనివర్సిటీ ఏర్పాటు ప్రాధాన్యత గురించి సీఎం ప్రసంగించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, సీఎం పర్యటనకు సంబంధించిన అప్డేట్ ఏంటి? ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కొత్తగూడెంలో పర్యటించబోతున్నారు. మధ్యాహ్నం 2:15 కొత్తగూడెం చేరుకొని మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నారు. ఈ యూనివర్సిటీ అనేది ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అనేది దేశంలోనే ప్రథమమైంది. మన తెలంగాణలో కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పైలాన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలో అపారమైనటువంటి ఖనిజ వనరులు ఉన్నాయి. సింగరేణితో కావచ్చు, ఎన్ఎండిసి, ఇటు భారజల కర్మాగారంతో పాటు గ్రానైట్, వీటిలన్నింటినీ పరిశోధనలు చేయడానికి ఈ యూనివర్సిటీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఇటు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ తెలంగాణలో ఉండటం గర్వకారణం అని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకాటి శ్రీహరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ